అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. పవన్ కళ్యాణే తన సొంత డబ్బు ప్రజలకు పనిచేశారు. అటువంటి పవన్ కళ్యాణ్ భూ కబ్జా చేశారా? ఇది నిజమా అంటే నిజమండి బాబు. మామూలు కబ్జా కూడా కాదు. కోడి చెరువును కప్పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు భూమిని కబ్జా చేసేశారు. ఇదేంటండి? అక్కడేమో ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటారు. నేనేమో ఇన్ని డబ్బులు ఇచ్చాను అన్ని డబ్బులు ఇచ్చాను అంటారు. నేను ఎంత సేవ చేశాను అంత చేసేసానని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు ఈ కోడి చెరువును ఎందుకు కబ్జా చేశారు? అసలు చేయాల్సిన పని ఉంది. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఒక మంచి పేరు ఉంది కదా, ఆ పేరుని ఏంటి ఇలా తీసేసుకోవడం? పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువుని కబ్జా చేసేయడం ఏంటి? ఆ చెరువుతో తను అక్కడ దాన్ని ఫామ్ హౌస్ కట్టుకోవడం ఏంటి? చాలా దౌర్భాగ్యమైన స్థితి అండి. మామూలు స్థితి కూడా కాదు. ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఇట్లా చేయడం ఏంటి? అసలు ఎందుకు చేస్తున్నారు? అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే మరి భూములు కబ్జాలు చేసేయచ్చా? మా హైదరాబాద్లో భూములు కబ్జాలు చేసేసి పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్లు కట్టేసుకుంటారా? ఇదెక్కడ దారుణం? ఇటువంటి మాటలు తెలంగాణ వాదులు అని చెప్పుకునేవాళ్ళు, యూట్యూబర్లు, అలాగే యూట్యూబ్ జర్నలిస్టులు అని చెప్పుకునేవాళ్ళు, సోకాల్ జర్నలిస్టులు అందరూ కూడా రచ్చరచ్చ చేశారు. మొన్నటి వరకు కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారు. ఏకంగా అక్కడికి వెళ్ళి హంగామా కూడా సృష్టించేశారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసింది, ఇదిగో ఈ మూల నుంచే కబ్జా చేశారు, ఇదిగో చెరువులో మట్టి ఇక్కడే పోయించేశారు, ఇక్కడ పోయించి ఎత్తు చేశారు, ఇట్లాంటి రకరకాలు. ఈ కోడి చెరువుకు హద్దులు పెట్టారని కూడా, అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో చెరువును ఆక్రమించేశారని కూడా ఆరోపించడం మొదలుపెట్టేశారు. దీనిపై హైడ్రా రంగనాథ్ గారికి ఫిర్యాదులు కూడా వచ్చేసాయి. మరి వచ్చేస్తే అక్కడితో అయిపోతుందా? రంగనాథ్ గారు కూడా ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించాలి కదా. తన బృందంతో కలిసి కోడి చెరువును పరిశీలించారు. కోడి చెరువు అనేది జన్వాడ పరిధిలో ఉంటుంది. అక్కడే గతంలో కేటీఆర్కు వ్యవసాయ క్షేత్రం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. అయితే శ్రీమంతులు అంటే ఇటీవల కాలంలో ఉన్నటువంటి బాగా శ్రీమంతులు డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జన్వాడ ప్రాంతంలో భారీగా భూములు కొనుక్కుని వ్యవసాయ క్షేత్రాలు నిర్మించుకుంటున్నారు. హైడ్రా రంగనాథ్ గారి పరిశీలనలో కోడి చెరువులో పరిధిలో ఉన్నటువంటి భూముల్లో కొన్ని ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని రంగనాథ్ గారు కూడా చెప్పుకుని వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాన్ని 2014లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ కోడి చెరువు ఆక్రమణపై నోటిఫికేషన్లు విడుదలయ్యి ఎవరైనా ఇట్లా ఆక్రమణలు చేసినట్టు ఉంటే, ఇటువంటి సర్వే నెంబర్లో ఎవరైనా చేసినట్టు ఉంటే అదంతా కూడా ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం ఆల్రెడీ ఒక నోటీస్ రిలీజ్ చేస్తుంది కదా. అయితే అక్కడ ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు, అభ్యంతరం వ్యక్తం చేయలేదు కూడా. పవన్ కళ్యాణ్ గారికి ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటీవల కాలంలో కొంతమంది హడావుడి చేశారు, భూ కబ్జా చేశారు, భూములను నొక్కేశారు. భూముల్ని అబ్బో మామూలుగా చేయలేదు ఈ పవన్ కళ్యాణ్ గారు. ఏపీకి డిప్యూటీ సీఎం, ఇక్కడేమో భూములు కబ్జాలు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లడానికి ఇంకా మామూలుగా ఏముంటుంది చెప్పండి? ఒక రాయి వేస్తే 10 రాయిలు వేసేద్దామని చూస్తారు. దీనికి సాక్షి మీడియా కూడా విపరీతమైన ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళని తీసుకురావడం, డిబేట్లో కూర్చోబెట్టుకోవడం. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు చెరువును ఆక్రమించారనే విషయం మీద హైడ్రా రంగనాథ్ గారు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఆయన పరిశీలనలో కోడి చెరువును పవన్ కళ్యాణ్ గారు ఆక్రమించినట్టు అసలు దాఖలాలే లేవు. అసలు ఆక్రమించినట్టు అక్కడ నిజ నిరూపణలు కూడా చేద్దామన్నా అక్కడ ఏమీ కనిపించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆక్రమణ చేయలేదు కాబట్టి. అక్కడ చెరువులో మట్టిని నింపేసిన ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. పవన్ కళ్యాణ్ గారు చెరువులో మట్టిని నింపేశారు, వచ్చే ఆ నీటి ఆ ప్రవాహాన్ని అడ్డుకట్లు వేశారు. ఇటువంటి ఎలా పుడతాయి ఏంటో తెలియదు, కానీ ఆ చెరువు స్వరూపాన్ని కూడా పూర్తిగా మార్చేశారు. కానీ ఆ చెరువు స్వరూపం మారలేదు, ఆ నీటి ప్రవాహానికి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అడ్డంకి ఏర్పరచలేదు. ఎందుకు ఏర్పరుస్తారు? ఆంధ్రప్రదేశ్లో రైతులకు నీరు అందకపోతేనే, ఎక్కడో దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకి కాలువల ద్వారా నీరు అందకపోతే ఆ కాలువల్లో బాగా ఎక్కువగా ఉన్నటువంటి గుర్రపు డెక్క, అంతర్తామర, ఈ కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జేసీబీలు పెట్టి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేసి రైతులకి నీటిని అందించేటటువంటి డిప్యూటీ సీఎం గారు ఒక చెరువుకి అడ్డంకి ఏర్పరచడం, చెరువుని కప్పెట్టేయడం, ఫామ్ హౌస్ కట్టేసుకున్నారని చెప్పడం. వీళ్ళండి మాట్లాడేది. అంటే ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో మనం కూర్చున్నాము, నా నోరుకి అదుపు లేదు, ఇంకేదైనా మాట్లాడొచ్చు అని అనుకునేవాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. అయితే ఆ చెరువు పక్కనే కొంతమంది యజమానులు మట్టితో నింపారట. ఆ నీటి ప్రవాహం వస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేదట. కాకపోతే ఆయన కొనుగోలు చేసిన భూమికి మాత్రం ఆయన ఫెన్సింగ్ వేసుకున్నారు. మనం వేసుకుంటాం కదా, ఏదైనా ఒక చిన్న భూమిని కొన్నప్పుడు కానీ పొలాన్ని కొన్నప్పుడు కానీ సరిహద్దు రాళ్ళు వేసుకుంటాం. అలాగే మనం నివాసయోగ్యమైన భూమిని కొంటే దానికి మనం ఫెన్సింగ్ వేసుకుంటాం. అది మన హక్కు. కొన్న తర్వాత మనం చేయాల్సిన పని కూడా అది. ఎందుకంటే లేదంటే పక్కోడు పట్టుకెళ్ళిపోతాడు కదా. ఇదే విషయాన్ని హైడ్రా రంగనాథ్ గారు ప్రైవేట్ న్యూస్ ఛానల్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో కూడా చెప్పుకుని వచ్చారు. ఈ మధ్య జరుగుతున్నవన్నీ సోషల్ మీడియాలో
చాలా దారుణంగా ఉంటున్నాయండి. అదేదో అర్థం కావడం లేదు, ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు, నిజం అర్థం కావడం లేదు, అది అబద్ధం అర్థం కావడం లేదు. ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసేస్తున్నారు, అవి రకరకాల ఫోటోలు పెడుతున్నారు, అది నిజమని భ్రమలు కల్పిస్తున్నారు ప్రజలకి. కొంతమంది వాటి చుట్టూ రాజకీయాలు అల్లేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని వివాదాలు కూడా ఏర్పడుతున్నాయి. వాటి అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సి వస్తుంది. కోడిచెరువు విషయంలో కూడా ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇలాంటి ప్రయత్నమే చేశాం, కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆక్రమించినట్టు ఎక్కడా కనిపించలేదు అని చెప్పుకొని వచ్చారు రంగనాథ్ గారు. మరి ఇప్పుడు సో కాల్డ్ మేము జర్నలిస్టులు అని చెప్పుకునేవాళ్ళు, అలాగే పవన్ కళ్యాణ్ గారు భూ ఆక్రమణ చేసేసారు మహాప్రభు అని నెత్తి నోరు బాదుకునే వాళ్ళు ఎక్కడయ్యా అంటే ఎవరు కనబట్లే, పత్తా లేదు. భూ యజమానులు మాత్రమే చెరువుని మట్టితో నింపి ఆక్రమించారు. నీరు సక్రమంగా పారడం లేదు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు నీట మింగిపోతున్నాయి. మొత్తం ఈ చెరువు విస్తీర్ణం 32 ఎకరాలు. అసలు విషయానికి వస్తే చాలా వరకు కబ్జా గురైంది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని హైడ్రా రంగనాథ్ గారు కూడా చెప్పుకుని వచ్చారు. దీంతో ఇన్నాళ్ల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న విమర్శలన్నిటికీ కూడా క్లారిటీ వచ్చింది. నిజంగా పుట్టింది అంటే పురుగులు పట్టింది అని అంటున్నారు, లేదు దున్నపోతే ఏనింది అంటే దోణ కట్టేయండి అని అంటున్నారు. అసలు దున్నపోతే ఏండం ఏంట్రా, దాన్ని దూడ ఎలా పుడుతుంది ఆలోచించడం లేదు. అందులోనూ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు అని ఎవరైనా అన్నారనుకోండి, మిగిలిన బ్లాంక్ మిగిలిన వాళ్ళు ఫిల్ చేసేస్తున్నారు. ఏంటో మరి పవన్ కళ్యాణ్ గారు అంటే అంత కసి కోపం. అతను పోనీ ఎవరిదైనా తినేశారా, లేదు. పోనీ ఎవరిదైనా కబ్జా చేశారా, లేదు. నేను కాక మొన్న తమ్మినేని సీతారాం గారిలాగా బ్రతుకున్న వాడిని చనిపోయినట్టుగా క్రియేట్ చేసేసి ఆడి భూమి లాక్కున్నారా, ఉంటే ఇతనిదే 10 మందికి పంచి పెడతాడే. అటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా ట్రోల్ చేయడం, ఇంత దారుణంగా మాట్లాడడం, సోషల్ మీడియా వేదికగా విమర్శించడం ఏంటి, దీనివల్ల కలిసి వచ్చేది ఏంటి, వ్యూస్ కోసం మరీ ఇంత అలా దిగజారాలా అన్న మాటలు వినబడుతున్నాయి. ముఖ్యంగా సాధ్యాసాధ్యాలు ఉంటాయి రాజకీయాల్లో. చేద్దామని అనుకున్నవి చేయలేకపోవచ్చు, దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అలాగే కొన్ని చేసేసిన తర్వాత విమర్శలు రావచ్చు. ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులకు, అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులకు చాలా సవాళ్ళుగా ఉన్నాయి ఇటువంటివన్నీ. ఏ పని చేయనోడిని ఎవరు ఏమనడం లేదు. అది ఇప్పుడు గొప్ప చిత్రం. గత 5 సంవత్సరాల్లో ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి శూన్యం, ఎక్కడ అభివృద్ధి లేదు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి ఏంటయ్యానంటే భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడో ఒక ఆవగింజలో పావు సగం అభివృద్ధి ఉందయ్యానంటే అది లేదు. అది కూడా లంచాల పర్వం. అటువంటి ఆంధ్రప్రదేశ్ని రోడ్లు వేశారు. పిల్లలకు స్కూళ్ళ విషయంలో ఒక పరిణితిని తీసుకుని వచ్చి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి కావలసినటువంటి ఆ మౌలిక వసతులను ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామంలో పంచాయతీ విషయానికి వస్తే దాన్ని ఒక తాటి మీద నడిపిస్తున్నారు. ఎక్కడ ఏది అవసరమైందో దాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి శాఖతోనూ సమన్వయం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏర్పాటు చేసుకుని అభివృద్ధి పదం వైపు పరుగులు తీసేటట్టు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలా బురద చల్లడం వల్ల ఎవరికి ఏమొస్తుందో అర్థం కావట్లే. మీకు ఒక్క విషయం చెప్తున్నా, కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అని అంటే చెట్టు కూడా ఎంతో కాలం ఓపిక పట్టదు. తగలరాని చోట దెబ్బ తగిలింది అనుకోండి, ఏ చెట్టుకైనా సరే వాడిపోతుంది, ఎండిపోతుంది. తర్వాత లబోదిబోమన్నా ఆ చెట్టు మళ్ళీ కాయలు కాయడానికి చూడదు. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులను మనం అభినందించాలి, లేదా వాళ్ళకి మనం తోడ్పాటును అందించాలి, లేదా వాళ్ళతో పాటు మనం ప్రయాణం చేయాలి. అలా చేస్తే ఇంకా మరింత అభివృద్ధిని మనం సొంతం చేసుకోవచ్చు, మన హక్కును చేర్చుకోవచ్చు. కానీ ఇట్లా బురద చల్లడం వల్ల, లేదా ప్రవహించే నీరుకి అడ్డుకట్ట వేసినట్టు జరుగుతున్న పనులకు అడ్డుకట్ట వేస్తే నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారు కాదు, మనమే. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చాం కాబట్టి అతను అభివృద్ధి పదం వైపు అడుగులు వేయిస్తున్నారు. అరే పవన్ కళ్యాణ్ ఇలా చేశాడు, అలా చేశాడు, రావణ మీద కేసులు పెట్టించాడు, లేకపోతే పలానా వాడి మీద ఇది పెట్టించాడు అని అంటే, ఒకరి మీద కేసులు పెడితే ఇది జరిగేది కాదు, లేదా అయ్యేది కాదు. రావణ మీద కేసులు పెట్టించారు, లేదా అది చేశారు, ఇది మొన్నటి వరకు అది సరిపోయింది. దాని తర్వాత ఇప్పుడు రావణ గారి వెనకాల ఉన్నటువంటి ఒకటే వచ్చేసరికి అన్న ముక్కుల మీద వేలుసుకుంటున్నారు. ఏది ఏమైనా జరిగేది జరగక మానదు. అందులోనూ ఇటువంటి వ్యక్తులకు అడ్డుకట్ట వేయడం వల్ల మనకే నష్టం బాగా జరుగుతుంది. ఏది ఏమైనా కోడి చెరువు గురించి విమర్శలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వచ్చింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే థ్యాంక్ యూ.